దేవునికి స్తోత్రాలు. ప్రభువు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభావందనాలు. ఈరోజు దేవుని మాట వినుట అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉన్నది. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్పవారిని చేసి తిని, వారు మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటకు ఏ సృష్టిలో మరి మానవుడు లోబడుతున్నాడా? సృష్టిలో దేవుడి చేత తయారు చేయబడ్డ మరి ప్రతిదీ కూడా ఏ విధంగా లోబడుతున్నది అనేది మనం చూద్దాం. 4వ వచనం చూసినట్లయితే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, సంతుష్టి సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అంటే దేవుని చేత మానవుడు తయారు చేయబడ్డాడు. ఆ తయారు చేసిన దేవుణ్ణి మరి ఏమున్నట విడిచి తొలగిపోతున్న వ్యక్తులుగా ఉంటున్నారు. కనుక దేవుణ్ణి విడిచి తొలగిపోతున్న మరి ఆ స్థితిలో మానవుడు ఉండొద్దని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ దేవుణ్ణి విడిచి తొలగిపోవటం అనేది అది ఒక మరి బాధాకరమైన విషయం. దేవుడు మనకు యోనా గ్రంథంలో చూసినట్లయితే, యోనా గ్రంథంలో 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయములో మనము మొదటి 3వ వచనం చూసినట్లయితే, యెహోవా సన్నిధి నుండి తర్షీసు పట్టణముకు పోవలెనని యోనా, అంటే దేవుణ్ణి విడిచి పారిపోతున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు మానవునితోటి మరి దేవుని మాట మానవుడు వినాలి కానీ, మానవుడే దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి ఈరోజు మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన విడిచి తొలగిపోతున్నారు. అంటే ఇక్కడ కూడా యోనా కూడా దేవుని విడిచి తొలగిపోతున్నాడు. దేవుడు చెప్పిన ఆత్మీయ స్థితిని విడిచిపెట్టి లోక సంబంధానికి, అంటే ఆత్మీయ స్థితికి కాకుండా ఆనందంగా ఏ సమస్య లేని ప్రాంతానికి పోవాలని మరి యోనా ఏ విధంగా అయితే ఆలోచన చేసిండో, ఈరోజు చాలామంది కూడా దేవుని విడిచి తొలగిపోతున్నారు. మనము చూసినట్లయితే మరి ప్రజలలో కూడా ఎలా ఉన్నారంటే, దేవుని విడిచి, రహస్యంగా దేవుని విడిచి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ 17వ వచనం చూసినట్లయితే, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలని యెహోవా అంటే యోనాను మింగాలని దేవుడు మత్స్యాన్ని నియమించినప్పుడు, ఈ మత్స్యం అనే జంతువు దేవునికి లోబడ్డది కానీ, దేవుని రూపంలో తయారు చేసిన మానవుడు మాత్రము దేవునికి లోబడకుండా ఏం చేస్తున్నాడు? అతను దేవుని విడిచి పారిపోతున్నాడు. ఈ దేవునితో సంబంధం లేని మత్స్యం మాత్రము దేవునికి లోబడి దేవుని మాట వింటుంది. దేవునికి స్తోత్రాలు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మనకు తెలిసిన భాగమే. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, అతడు వెళ్ళుచుండగా, ఇక్కడ మనకు ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి, అంటే బిలాము ఆయన గాడిద కండ్లకు గంత కట్టిడు. అంటే ఆయన చేసేది, ఆయన ఎటు పోతున్నది ఆ గాడిద చూడొద్దని, అంటే దాచిపెట్టుకోవాలని చెప్పేసి చేసేది చేస్తున్నాడు. దాని కండ్లకు మాత్రం గంత కట్టాడు. ఇక్కడ 27వ వచనం చూసినట్లయితే మనము, గాడిద యెహోవా దూతను చూసిందట. గాడిద అంటే గంతగట్టబడ్డ గాడిద దేవుని చూడగలిగింది కానీ, ఏ గంత లేని మరి మానవుడు మాత్రం దేవుని చూడని స్థితిలో ఉన్నాడు. దేన్ని బట్టి? ఆ యొక్క మరి ధనమును బట్టి. ధనం అనేది కళ్ళకు ఒక అడ్డుపరలాగా అయిపోయింది కనుక ధనము కనబడుతున్నది కానీ దేవుడు కనబడట్లేదు. గంత కట్టబడ్డ గాడిద దేవుడు చూస్తున్నది కానీ, గంత లేని విలా మాత్రం దేవుని చూడట్లేదు. కనుక దేవుని మాట వినుతున్నా చూడండి, ఆ యొక్క గాడిద వింటాన్ని, ఆ యొక్క మత్స్యం వింటాన్ని, కానీ మానవుడు మాత్రము దేవుని మాట వినట్లేదు. ఇంకా ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, 6వ అధ్యాయము 9వ వచనములో, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమున్నదంటే,
19వ వచనంలో, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులు అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలో రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. అంటే ఆ కాలంలో నోవాహుకు దేవుడు జంతువులను తీసుకురమ్మని చెప్పేసి అన్నప్పుడు, నోవాహు చెప్పిన మాట అక్కడున్న మనుషులు వింటలేరు గానీ జంతువులు లోబడుతున్నాయి. రక్షణ గురించిగా ఈయన చెప్పుతున్నప్పుడు వాళ్ళు హేళన చేస్తున్నారు, అపహసిస్తున్నారు, అతన్ని అగౌరవపరుస్తున్నారు. కానీ జంతువులు మాత్రము నోరు లేని మూగజీవాలు దేవునికి, నోవాహుకు దేవుని మాట విని అవి రక్షించబడ్డాయి. చూడండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము దేవుని మాట వినేవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.